ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ పిలుపు మేరకు ఈ నెల 20న నరసరావుపేట నియోజకవర్గంలో మెడికల్ షాపులు బంద్ చేయనున్నట్లు నరసరావుపేట తాలూకా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ మేరకు బంద్ పిలుపు వినతి పత్రాన్ని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబుకి అసోసియేషన్ సభ్యులు సోమవారం అందజేశారు. దేశవ్యాప్త ఉద్యమంలో భాగంగా స్థానికంగా బంద్ను విజయవంతం చేసేందుకు సహకరించాలని కోరారు. దేశవ్యాప్తంగా సుమారు 12.40 లక్షల కెమిస్టులు, డ్రగ్గిస్టులు, డిస్ట్రిబ్యూటర్ ఈ బంద్లో పాల్గొననున్నారు. ప్రధానంగా అక్రమ ఫార్మసీల, ఆన్లైన్ మెడిసిన్ విక్రయాలు, కార్పొరేట్ సంస్థల డీప్ డిస్కౌంటింగ్ వ్యతిరేకంగా ఈ ఉద్యమం జరుగుతోందన్నారు. కాబట్టి అత్యవసర మందులు కొన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటామని అసోసియేషన్ తెలిపింది. ప్రజలు అవసరమైన మందులు ముందుగా సేకరించుకోవాలని సూచించింది. ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు ఈ వినతిని స్వీకరించి సమస్య పరిష్కారానికి సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు డి శ్రీనివాసరావు, కార్యదర్శి పివిఎస్ మోహన్ రావు, ట్రెజరరీ ప్రవీణ్, ఇతర సభ్యులు పాల్గొన్నారు. అది నర్సాపేట తాలూకా కెమిస్ట్ అండ్ డ్రగ్ అసోసియేషన్ మరియు పల్నాడు జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్ అసోసియేషన్ తరఫున రేపు 20వ తారీఖు రాబోయే బుధవారం ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు అన్ని మెడికల్ షాపులు బంద్ చేయడం జరుగుతుంది. దీనికి కారణం ముఖ్య ఉద్దేశం ఆన్లైన్లో మందులు సరఫరా చేయటం, మళ్ళీ నార్కోటిక్ డ్రగ్స్, మరియు కార్పొరేట్ సంస్థలు, అధిక సంస్థలు ఎక్కువ శాతం డిస్కౌంట్ ఇవ్వటం. దాని సందర్భంగా ఆల్ ఇండియా డ్రగ్ ఫెడరేషన్ అసోసియేషన్ తరఫున చేయటకు బంధుకి పిలుపునిస్తున్నాం. దాని సందర్భంగా గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారి చదవడం అరవింద్ బాబు గారికి మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు దీన్ని దృష్టిలో పెట్టుకొని బీపీ, షుగర్, థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు ఆ బంధు దృష్ట్యా మందులు ముందుగానే కొనుగోలు చేసుకొని ఇంట్లో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు.